దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తన 103 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా అని చేసిన ఉపకారములలో దేనిని మరవకము. చూడండి, దావీదు మహారాజు తన యొక్క ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు అని. నిజమే, మన ప్రాణమునకు మర్చిపోయే అలవాటు ఉంది కాబట్టి దావీదు మహారాజు తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేసినటువంటి ఉపకారములు, మేలులు, సహాయము, కార్యములు ఏది కూడా మర్చిపోకూడదని ఇక్కడ మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అనేక మంది అనేక సమస్యలతో ప్రభు యొద్దకు వస్తారు, ఎన్నో మాటలు మాట్లాడతారు, ఎన్నో రీతిలుగా మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ సమస్య తీరిన తరువాత మరి ఇక ప్రభు యొద్దకు రాకుండా, ఇక దాని గురించి ప్రస్తావనే లేకుండా జీవిస్తూ ఉంటారు. వీరందరూ కూడా కృతజ్ఞత లేని వారే. మరి కృతజ్ఞత కలిగినటువంటి వారు తప్పకుండా వారు దేవుని సన్నిధికి వస్తారు. దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారు. అయితే ఇక్కడ భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి మన ప్రాణంతో కూడా దేవుని ఎంతో స్తుతించేవారిగా ఉండాలి. దేవుడు చేసినటువంటి ఉపకారములు ఏది కూడా ఎన్నడూ మరవకుండా ప్రతిరోజు ఆ క్రియలను, ఆయన యొక్క సహాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఆయనని మనం స్తుతించేవారిగా ఉన్నప్పుడు దానిని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తారు. నెమ్మది, సమాధానం మన జీవితంలో ఉంటుంది. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డను మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లలను పోషించండి. ప్రతి సాతాను, విరోధ, అంధకార, దుష్ట శక్తుల ప్రభావం దూరపరచండి. ఇదిగో తండ్రి, బిడ్డలు మీరే పోషించండి. మీరే నీ అగ్నితోని, ఆత్మతోని, శక్తితోని, బలంతో నింపి నడిపించి సహాయం చేయమని యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్.